అందరికీ నమస్కారం అండి. తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఈ శివలింగం ముక్కలవుతుంది, కానీ మళ్ళీ తిరిగి అతుక్కుంటుందంట. ఈ భూమిపై సైన్స్కు అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో బిజిలీ మహాదేవ్ ఆలయం ఒకటి. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కులులో ఉంది. ఈ ఆలయంలోని శివలింగానికి ఉన్న ప్రత్యేకత గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేవభూమిగా పిలువబడే హిమాచల్ ప్రదేశ్లోని కులు వ్యాలీ ప్రాంతంలో ఈ అరుదైన శైవక్షేత్రం ఉంది. ఇక్కడ శివుడు మహాదేవుగా భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. అయితే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహాదేవు మందిరంపై పిడుగుపడి ముక్కలైన శివలింగం తిరిగి మరుసటి రోజుకల్లా అతుక్కోవడం ఈ ఆలయ విశేషం. ఇంతటి అద్భుతం దేశంలో మరెక్కడా చూడలేము. వివరాల్లోకి వెళితే, సరిగ్గా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి బిజిలీ మహాదేవ్ మందిరంపై పిడుగు పడుతుంది. అయితే పిడుగు తీవ్రతకు మందిరం మాత్రం చెక్కు చెదరదు. కేవలం శివలింగం మాత్రమే ముక్కలవుతుంది. మరుసటి రోజు ఆ గుడికి వెళ్ళిన పూజారి తునాతునకలైన ఆ ముక్కలను ఒక చోట చేర్చి అభిషేకం చేస్తారు. ఆ మరుసటి రోజుకి ముక్కలైన శివలింగం తిరిగి యథారూపంలోకి వచ్చేస్తుంది. ఇది ఎలా జరుగుతుందో ఇప్పటికీ శాస్త్రజ్ఞులు కనిపెట్టలేకపోయారు. దానికి ఒక కథ ఉందట, ఓ రాక్షసుడి కథ. ఇలా ముక్కలైన శివలింగం మరుసటి రోజుకి యథావిధిగా కనిపించడం వెనుక ఓ పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కులు వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట. ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి ప్రజలను, పశుపక్షులను నాశనం చేయడానికి ఈ రాక్షసుడు పెద్ద సర్పంగా మారతాడంట. సర్పంగా మారిన ఆ రాక్షసుడు బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దీంతో ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరించాడట. ఆ రాక్షసుడు చనిపోతూనే పెద్ద కొండగా మారిపోతాడట. అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం. అయితే ప్రజలకు ముప్పు పొంచి ఉండటంతో పరమశివుడు కూడా ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించాడట. పిడుగు పడితే అక్కడ ఉన్న ప్రజలు, పశుపక్షులు నాశనం అయిపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని, ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి. హరహర మహదేవ శంభో శంకర. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.